ఈరోజు 12వ వార్డు జ్ఞానాద్రి కాలనీలో పర్యటన జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళి ప్రజలందరినీ కలుసుకుని వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ గుడివాడలో ఎంత డెవలప్మెంట్ జరిగింది అనే దానికి చూపించడానికి అతి గొప్ప నిదర్శనం మన కాలువ. ఒకసారి చూడండి, చక్కగా నీట్ గా చెత్తతో నిండిపోయి ఆల్మోస్ట్ కదలకుండా రెడీ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ది నీట్ గా ఉన్న కాలువల్లో ఒకటి. డ్రైనేజ్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందని తెలుసుకుంటానికి మనకి ఇదే తార్కాణం. అదే కాకుండా ఈ పక్కనే చూస్తుంటే పైప్ లైన్లు అన్ని లాగేసి ఉన్నాయి. ఇంటింటికి ఇలా పైప్ లైన్ లాగేసి ఉంది. దానికి కనెక్షన్ ఉంది. ఒకసారి చూపించండి. ఈ పైప్ లైన్లు కనెక్షన్ అనేది కనెక్షన్ అవ్వకుండా పైప్ లైన్లు మాత్రం లాగేసి ఉంటాయి. ఇది అమృత్ స్కీమ్ లో మనం పూర్తిగా ఫినిష్ చేసేసి పెట్టేసి ఉంచాం. కనెక్షన్ అవ్వటం లేటు. దానికి 5 ఏళ్ళుగా అటాక్ పెట్టేసి కూర్చున్నారు. ఏమన్నా ఫినిష్ కానీ ఉందా అంటే ఏం లేదు. కేవలం ఒకే ఒక దానికోసం ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళందరినీ నీళ్ళ కోసం మౌనం వాచేలా చేసి చివరికి ఒకరోజు ఆ ట్యాంకర్ తీసుకొస్తే ఎమ్మెల్యే బొమ్మ వేసుకుని ఒక ట్యాంకర్ వచ్చేస్తే ఎమ్మెల్యే దేవుళ్ళగా కనపడతాడు. ఇది అమాయకత్వం అనుకుంటాడు అనమాట. ఆటవికం ఇది. ప్రజలకి ఏమి అందకుండా చేసి వాళ్ళు కొద్దిగా దిగలుగానే ఏదో ఆనందపడేట్టుగా చేయటం అనేది టెక్నిక్. ఇది ఇట్లాంటి దుర్మార్గుల పాలనలో అంతకాలం తగ్గిపోతామని చెప్పి జనాలు అందరూ కూడా విసుక్కుంటూనే ఉన్నారు. ప్రతి త్వరలో గట్టిగా బుద్ధి చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు. ఒక 2 నెలల్లో మొత్తం మారిపోతుంది సెక్షన్ అంతా. ఇంకొక 10-15 రోజుల్లో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఈ జీవితం ఏమైపోద్దో తెలియదు. మరి మొత్తం మీద మనవాడికి సీట్ ఉందో లేదో కానీ ఇప్పటికీ ఈసారి గుడివాడ ప్రజలు ఒకటే దీంట్లో కూరుకుంటారు. కొడాలి నాని ఓడిపోవటం అనేది కాన్సెప్టే కాదు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం అనేది కాన్సెప్టే కాదు. ఎంత గొప్పగా అభివృద్ధి చేయగలం నెక్స్ట్ 5 ఏళ్ళు అనే దాని మీదే మా ఫోకస్ అంతా ఉంది. సో ఎక్కువ అభివృద్ధి చేయడానికి ఎక్కువ నిధులు తెచ్చుకోవాల్సి ఉంటుంది మన గుడివాడకి. సో ఎక్కువ నిధులు తెచ్చుకోవాలంటే మనం అత్యంత ఎక్కువ మెజారిటీ చూపించాల్సి ఉంటుంది. ఆ ఒక్క ఫోకస్ మీద మేము పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా భారీ మెజారిటీతో తెలిసి గుడివాడ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి అంటే ఏంటో చూపించబోతున్నాం. నెక్స్ట్ 5 ఏళ్ళలో కలిపి మొత్తం 25 ఏళ్ళ అభివృద్ధి ఈ 5 ఏళ్ళలో జరగబోతా ఉంది. అందరూ రెడీ అవ్వండి. మనందరికీ అవకాశాలు ఉంటాయి, చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. మీకు గుడివాడ వేరే లెవెల్లో చూడబోతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు యానాది కాలనీలో బాబుశెట్టి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ రోజున ఈ కాలనీలో తిరుగుతుంటే బ్రహ్మరథం పట్టారు అందరూ కూడా ప్రజలు. ప్రధానమైన సమస్యలు ఇక్కడ తాగునీరు, డ్రైనేజీ, అదేవిధంగా పథకాలు కూడా కొంతమంది ఏదైతే పెన్షనర్స్ ఉన్నారో చాలా మంది తొలగించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మాట ఇచ్చాం, తప్పకుండా రేపు అధికారం వచ్చిన తర్వాత ఎన్ని పూర్తి చేస్తామని. ఎందుకంటే గతంలోనే అమృత్ స్కీమ్ కింద తాగునీరుకి పైప్ లైన్లు, ట్యాంకులు నిర్మించాం. ఈ దుర్మార్గులు 5 సంవత్సరాల నుంచి కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో నాశనం చేశారు. గుడివాడిని కొడాలని సంఖ నాకు ఇచ్చాడు 20 సంవత్సరాలు. దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ రోజున పేదరికం ఎక్కడ నిర్మూలన చేయలే. ఈ దుర్మార్గుడు కేవలం దోసుకోవడం తప్ప రెండోది లేదు. వాళ్ళు ఎక్కడ చూసినా సరే ప్యాకాట్లో కోడి పందాలు, బెట్టింగ్లు, ఇటువంటి వ్యసనాలకి ప్రజల్ని మళ్ళిస్తాం. చాలా బాధాకరం. మీ పిల్లల భవిష్యత్తు ఏంటో ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. నేను ఈ రోజున మీ పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటో కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు ఈ వ్యసనాలకన్నీ అలవాటుకి పంపుతామా లేకపోతే అడ్డుకున్నామా? 20 సంవత్సరాలు మన గుడివాడిని అన్ని విధాలా నష్టపోయింది. వాళ్ళు ఒక మంత్రి అయి కూడా ఏ ఒక్క పని చేయకుండా కేవలం దోసుకోవటం, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, మద్యం దోపిడీ, ఈ విధంగా ఆ జేబులు నింపుని మన జేబులు ఖాళీ చేశాడు. దయచేసి రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం రాముకి ఇవ్వండి. ఎందుకంటే ఈ రోజున ఎవరైతే పనిచేస్తారో పరిపాలన ఏ విధంగా ఉండాలో మీరు అందరూ గమనించాలి. ఒక స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి వాళ్ళ పాలన సాగుతుంది. వాళ్ళ వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయి. ఓ పక్కన పోలీస్ వ్యవస్థ అడ్డు పెట్టుకుని, రెవెన్యూ వ్యవస్థ అడ్డు పెట్టుకుని వాళ్ళకి భూ కబ్జాలు చేయటం, సెటిల్మెంట్లు చేయటం, ఇది కొనసాగుతుంది ఈ 20 సంవత్సరాల నుంచి కూడా. దయచేసి వీటన్నిటి కూడా అరికట్టి మంచి పాలన అందిస్తాం. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.
ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకి న్యాయం జరుగుద్ది, మహిళలకి సమాజంలో గౌరవం ఉండే విధంగా కార్యక్రమాలు తీసుకొస్తాం. లేదంటే యువత వాళ్ళ ఏ గ్రామం వెళ్ళినా, ఏ వార్డులు తిరిగినా సరే, ఎక్కడున్నా 20-30 మంది వాళ్ళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బీటెక్ కానీ ఎంటెక్ చదివిన పిల్లలు ఖాళీ కూర్చోవడం చాలా బాధాకరం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఫీ రీయింబర్స్మెంట్ వాళ్ళకి సహకరించి పెద్ద ఎత్తున చదివించారు. ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఒక్కరికి ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు రావట్లా. ఈ కమిషన్లకి ఇవ్వలేక పారిపోతున్నాయి కంపెనీలు కూడా. ఇటువంటి దుర్మార్గమైన పాలన ఆపాలి, అడ్డుకట్టాలి. మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని, గుడివాడ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వండి. మీకు మంచి జరిగే విధంగా, మీ కుటుంబానికి గౌరవం పెరిగే విధంగా కార్యక్రమాలు తీసుకొస్తాం. గతంలో మేము అధికారంలో ఉన్నాం. 14-19 కాలంలో మనం కూర్చున్న సిమెంట్ రోడ్డు, కట్టిన డ్రైనేజీలు, గతంలో దగ్గర 260 డ్రైనేజీలు కలవర్స్ కట్టాం మనం గుడివాడలో. ప్రతి వార్డులో కూడా 10 కొద్ది సిమెంట్ రోడ్లు వేసాం. ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత ₹1 ఖర్చు పెట్టాల. సొల్లు కబుర్లు తప్ప, ప్రజల్ని మభ్య పెడతాం తప్ప రెండోది లేదు. దయచేసి మరొకసారి గుడివాడ నియోజక ప్రజలకి, మహిళలకి, యువతకి నడుం బిగించి గట్టిగా కృషి చేసి తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకోండి. పరిపాలన గాడిలో పడద్ది, మన భవిష్యత్తు మెరుగుపడద్ది అని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. తెలుగుదేశం పిలుస్తోందిరా, కదలిరా. తెలుగుదేశం గెలుస్తోందిరా, కదలిరా. యువతరం కవితకై సాగెను మన పోరు, నవతరం నరనరం బిగిసెను కదరా. యువతరం తమగణం వినిపించే హోరు, జనగణం కనగణం రగిలెను పదరా. చీకటిలో ఉంటూ చీకటినే కంటూ కన్నీళ్లు ఎన్నాళ్ళు మింగాలిరా. మన వేదన వింటూ రా 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 కదలిరా, రా 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 నారాతో నడచిరా. రా 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 కదలిరా, రా 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 నారాతో నడచిరా. రాక్షస రాజ్యం కూలే సమయం ఇంకెంతో దూరంలో లేదని అందాం. రావణ కాష్టం ఆరుట తథ్యం, వస్తుందిదిగో తారక రాముని అస్త్రం. కర్కశ పంతం తప్పదు అంతం, కత్తులకి కక్షలకి చెల్లెను కాలం. పసుపు రంగు గుమ్మాలకి రాసేద్దాం. రా 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 కదలిరా, రా రా రా